హైదరాబాద్ లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆల్విన్ కాలనీ ప్రభుత్వ రెస్క్యూ హోమ్ లో భారీ భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. వివిధ పిటా కేసుల్లో పట్టుబడి ఇక్కడ పునరావాసం పొందుతున్న 7 మహిళలు ఒక్కసారిగా మాయమయ్యారు. వీరంతా పక్కా ప్లాన్ తో హోమ్ నుంచి తప్పించుకొని పారిపోయినట్లు తెలుస్తుంది. పరారైన వారిలో శ్వేత, కమలమ్మ, ప్రియాంక, ఏపీకి చెందిన సంధితో పాటు ఢిల్లీకి చెందిన సల్మా, పశ్చిమ బెంగాల్ కు చెందిన చాందిని ఉన్నారు. వీరితో పాటు కెన్యా దేశానికి చెందిన బీట్రిక్ కూడా పరారైన వారి జాబితాలో ఉండటం సంచలనం రేపుతోంది. విషయం తెలిసిన వెంటనే జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని హోం సిబ్బందిని విచారించారు. అసలు ఎంతమంది మహిళలు హోం నుంచి వెళ్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తుంది, ఎవరైనా సహకరించారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే జయదర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని యొక్క ప్రభుత్వ రెస్క్యూ హోమ్ లో నుంచి కూడా 7 మంది యొక్క మహిళలు తప్పించుకున్నారు. దీనికి సంబంధించి పోలీసులు సీసీ ఫుటేజ్ కూడా పరిశీలిస్తున్నారు. అయితే వ్యభిచార కేసులో పట్టుబడి పునరావాస కేంద్రంలో ఒక 7 మహిళలు నిన్న రాత్రి 8 గంటల సమయంలో హోమ్ నుంచి కూడా తప్పించుకున్నారు. అయితే తప్పించుకున్న వాళ్ళు తెలంగాణకు చెందిన శ్వేత, కమలమ్మ, ప్రియాంకతో పాటు ఏపీకి చెందిన సంధ్య, ఢిల్లీకి చెందిన సల్మా, పశ్చిమ బెంగాల్ కు చెందిన చాందిని, కెన్యా దేశానికి చెందిన బీటిక్ యొక్క పూర్తిగా దీనికి సంబంధించి వీరందరూ కూడా గుర్తించారు. అయితే సీసీ ఫుటేజ్ ఆధారంగా వీరు ఎక్కడి నుంచి ఎటువైపు పరాల్లో ఉన్నారు, అంతేకాకుండా వీరికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి ఇటు జయదర్గుట్ట పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఓవరాల్ గా వీళ్ళ సెల్ ఫోన్స్ ఆధారంగా కావచ్చు, దానికి సంబంధించిన వారి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. వీరు వస్తే తమకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా భావిస్తున్నారు. అయితే ఇప్పటికే రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టేషన్స్ వీటన్నిటిపైన కూడా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే దీనికి సంబంధించి మాత్రం ఈ రోజు సాయంత్రం కల్లా వారిని పట్టుకుంటామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.